ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఛానల్ ద్వారా అనేక వర్తమానాలు మీతో పంచుకోవాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుచుండగా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్‌ని ఫాలో అవ్వాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఈరోజు మన ధ్యానాంశంగా కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ మాటలో దుష్టుల గురించి చెప్పబడింది, పాపుల గురించి చెప్పబడింది. దుష్టులు ఎలా ఉంటారు అనంటే వారి మార్గము, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన, వారి నడవడిక అంతా కూడా దుష్టత్వముతో, చెడ్డవాటితో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని మనము వెంబడించిన యెడల, లేకపోతే అటువంటి వారితో మనం ఆలోచన చేసిన యెడల, మనము కూడా దుష్టత్వంలోనికి, చెడ్డ కార్యాలు చేసేవారిగా మారిపోతామని కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దుష్టుల గురించి బైబిల్ ఏం చెప్తుంది అనంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు సకల జనముల యొక్క దుష్టత్వం నుంచి మనల్ని తప్పించడానికి, పరలోక రాజ్యాన్ని అందించడానికి ఆ ప్రభువారు ఇక్కడికి ఈ భూలోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం ప్రకారం ఈ మాట మనందరికీ వర్తిస్తుంది. ఈ మాటను చదువుదాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను. అపోస్తలుడైన పౌలు గారు పలుకుతున్న మాట ఏంటంటే, ప్రతి వానిలో ఉన్న దుష్టత్వము, చెడ్డ కార్యాలు, దుష్ట పనులు, దుష్టత్వము నుంచి మళ్లించడానికి యేసు ప్రభు వారిని మొదటిగా తండ్రి పంపించడం జరిగిందని అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియపరచబడుతుంది. ఈ దుష్టత్వం నుంచి మళ్లించబడటం ద్వారా మనం ఆశీర్వాదం పొందుతామని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం దుష్టత్వం నుండి, దుష్టుల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మనుష్యుడు ఉంటాడు. అతని పేరు సిమ్యోను. సిమ్యోను ఎలా ఉన్నాడు అంటే మంచి కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. అతను సజ్జనుడిగా, దుష్ట కార్యాలు చేసేవాడిని దుష్టుడు అని ఎలా అంటామో, చెడ్డవాడు అని ఎలా అంటామో, మంచి కార్యాలు చేసేవాడిని, నీతిమంతుణ్ణి, వాడిని మంచివాడు అని కూడా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానిద్దాం. యెరూషలేము నందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ సిమియోను ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగాను, భక్తిపరుడుగాను ఉన్నాడట. మనలో భక్తి, నీతి ఉన్నంత కాలము మనం దుష్టుల ఆలోచనలో మనము దుష్ట సాంగత్యము చేయము. ఇప్పుడు దుష్టులకు దూరంగా ఉంటే, ఎంత దూరంగా ఉంటే దేవునికి అంత దగ్గర అవుతామని ఈ మాటల ద్వారా మనము తెలుసుకోవచ్చు. సిమ్యోను ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడు ఎప్పుడు మంచి కార్యాలే చేస్తాడు, మంచి పనులే చేస్తాడు. వారిలో ఎటువంటి దుష్టత్వము కూడా ఉండదు. అలాగే సిమ్యోను నీతిమంతుడును భక్తిపరుడుగా ఉన్నాడట. ఈరోజు క్రైస్తవ భక్తి ఎలా ఉంది అంటే నామమాత్రపు క్రైస్తవులుగా ఉన్నారు. అనేక దుష్ట కార్యాలు చేసే వారితో సాంగత్యము, అనేక దుష్ట కార్యాలు చేసే వారితో నడుస్తూ, వారి ఆలోచనలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి దుష్కార్యములు చేయవారిగా ఉంటూ వారి జీవితాలను పాడు చేసుకునే వారిగా ఉన్నారని ఈ వాక్యం ద్వారా తెలియపరచవచ్చు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టుల ఆలోచనకు దూరంగా ఉండమని, పాపుల మార్గంలో నిలవకుండా, వారి త్రోవల యందు నడవకుండా, వారికి దూరంగా ఉంటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటే అనేక ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయనే మాట ఈ మాట ద్వారా మనం తెలియపరచవచ్చు. ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, మన జీవితాల్లో కూడా అనేక ఆశీర్వాదాలు, మేలులు నింపేవారిగా మనల్ని నడిపించి, ఆయన పోషించి నడిపించు వాడిగా ఉన్నాడని తెలియపరుస్తూ ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారియు, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఈ వర్తమానం ద్వారా ప్రభా వింటున్న ప్రతి ఒక్కరికి వారి జీవితాలలో అనేక మేలులు ఆశీర్వాదాలు కలిగి చేయండి. ఈ మాటలు ప్రభా ఎవరైతే విని విడిచిపెడుతున్నారో ప్రభా స్తోత్రమైన వారిని కూడా క్షమించండి. విని వాక్యానుసారంగా జీవించే భాగ్యం వారికి కూడా దయచేయండి. ఈ వర్తమానం ద్వారా ప్రభా అనేక మంది ప్రభా మేలులు ఆశీర్వాదాలు పొందడానికి, అనేక మంది నీ వైపు త్రిప్పబడడానికి, సకల దుష్టత్వం నుంచి ప్రభా మళ్లించబడడానికి మీరే సహాయమును దయచేయండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.